హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ మనం ఒక స్పెషల్ గెస్ట్ మన దగ్గర ఉన్నారు. ఆయన జబర్దస్త్ ఆర్టిస్ట్, అలాగే యాక్టర్. ఇప్పటి వరకు దాదాపు 100 వరకు సినిమాల్లో యాక్టింగ్ చేశారు. అదేవిధంగా మిమిక్రీ ఆర్టిస్ట్, థియేటర్ ఆర్టిస్ట్, జనసేన పార్టీ యొక్క సపోర్టర్. ఆయనే దూది వెంకట్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ని ఏదైనా మీకు బాలయ్యబాబు గారి వాయిస్తో చేయండి. చూడబ్బా జిద్దబ్బా జిబ్బము గడ్డము గీసుకుంటుంది, నేను గీసుకోను, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎడ్డు పంచు పడ్డది అయితే కిక్కే వేరప్ప. ఓకే, నైస్. చిరంజీవి గారి డైలాగు వీర రాఘవరెడ్డి బొక్కే కదా అని బీకేస్తే నీ బీక కోస్తా. నైస్. ఇప్పుడు మీరు జబర్దస్త్లో దాదాపు ఒక 50 నుంచి 60 ఎపిసోడ్లు చేశానని చెప్పారు. సో చేస్తూ చేస్తూ సడన్గా జబర్దస్త్ని స్కిప్ చేయడానికి చాలామంది యాక్టర్స్ కూడా దాంట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువైపోయినాయని స్కిప్ చేశారు. మీరు అలానే స్కిప్ చేశారా? ఇంకేదైనా రీజన్ ఉందా? లేదు, నేను సినిమాల్లో ఆడిషన్స్ ఇచ్చుకోవడానికి అది స్టఫ్ సరిపోతుంది అనుకున్నాను. అప్పుడు అది తర్వాత రాంగ్ అయింది నా క్యాలిక్యులేషన్. ఇప్పుడు మనమే తప్పు చేసినప్పుడు దాన్ని మనమే రెక్టిఫై చేసుకోవాలి. ఓకే, సో అదే కంటిన్యూ చేసి ఉండాల్సింది. అదొకటి లైఫ్లో జరిగిపోయింది అయితే మళ్ళీ మనకి రిటర్న్ చేసి రాదు. జరుగుతున్న లైఫ్ని ఎలా సెటరేట్ చేసుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడు చూస్తే ప్రజెంట్ అయితే జబర్దస్త్కి అంత వ్యూవర్షిప్ రావట్లేదు. మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరైతే? ఎప్పుడు కూడా ఏది ఒక మీటర్లో ఉండదు. ఆ టైంలో ఉన్న కంటెస్టెంట్లను బట్టి, ఆ టైంలో ఆడిన మూడుని బట్టి అలా వెళ్తూ ఉంటుంది. ఒక స్టేజ్లో ప్రపంచంలోనే అలా 40వ ఛానల్లో ఈటీవీ ఒక ఛానల్గా ఉన్నింది. మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు జబర్దస్త్ అనేది అమ్మ లాంటిదని, అమ్మను వీడిపోవడం తప్పని. అలాంటిది మీ క్లోజ్ ఫ్రెండ్ జబర్దస్త్ విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళు వచ్చిందే సినిమాల్లో బిజీ అవ్వడం కోసం వచ్చారు. ఆ టైంకి అవకాశాలు సినిమాల్లో రాలేదు, జబర్దస్త్కి వచ్చారు. తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, అక్కడ నుంచి పర్మిషన్ తీసుకుని సినిమాలకు వచ్చేసారు, చేస్తున్నారు. సో నిజంగా కూడా ఎప్పుడన్నా చంద్ర అవసరం ఉంది, ఇంకొకరికి సుధీర్ అవసరం ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ మళ్ళీ కూడా వాళ్ళు జబర్దస్త్కి వెళ్తారు అవసరం అయితే. ఎప్పుడు చూసినా ప్రకాష్ రాజ్ అనే ఆయన మన పవన్ కళ్యాణ్ గారు వేదికల మీద ఏదైనా మాట్లాడితే దాన్ని ఎగనెస్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. ఇలా ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అపోజిషన్ లాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. దీని మీద మీరు ఏమనుకుంటారు? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఏంటంటే అతను ఒక క్రిస్టియన్. పొలిటికల్గా ఆయన ఏదైనా డిస్కస్ చేయొచ్చు. ఓకే, మన ఇండియాలో ఏ పొలిటీషియన్కి సంబంధించిన మ్యాటర్ అయినా డిస్కస్ చేయొచ్చు. దాని గురించి ఎవరు ఇక్కడ కామెంట్ చేయట్లేదు. సనాతన ధర్మము అనేది తీసుకొని రామలక్ష్మణ్స్ని అవహేళన చేయడము, ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రకాష్ రాజ్ అనేవాడిని ఒక జోకర్ కింద చూస్తున్నారు. సో ఇప్పుడు వాడెవడో ఒకడు కత్తి మహేష్, ఇంకోడెవడో పగడాల ప్రవీణ్, తర్వాత నెక్స్ట్ వీడే అవుతాడు. అదే నేచర్ తీసుకెళ్ళిపోతుంది. వాడు క్రిస్టియన్, వాడు చూసుకోవచ్చు, తప్పులేదు. మనం యేసు ప్రభుని కూడా మనం రెస్పెక్ట్ చేస్తాం. వాడు మా హిందూ దేవుల మీద పడి వస్తున్నాడంటే వాడు మెంటలీ డిజార్డర్ పర్సన్. వాడి గురించి కూడా ఏం మాట్లాడుకుంటాం లైట్. పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ మోడీ చెప్పినట్టే చేస్తున్నారు రాజకీయ పరంగా, అంత ఎక్స్పీరియన్స్ రావట్లేదు, వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు, తన సొంత ఆలోచనలు ఏం లేవు అనే టాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు చేస్తారు అనేది రాంగ్. ఎందుకంటే ఆయనకు ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఈవేళ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టే చేయాల్సిన పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళ్ళమనేసి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చెప్పారు మొన్న ఎలక్షన్స్లో. చంద్రబాబు గారు దొంగ, అతనితో వెళ్ళొద్దు, నాకు తెలుసు అతని గురించి అంటే ఈయన బలవంతంగా. సో అటు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు ఇది పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళడానికి, అది ఫ్యాక్టు. అటు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళ్ళడానికి. చంద్రబాబు నాయుడు గారు దొంగ వద్దన్న కూడా నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఆయన దాంట్లో కలిపారు. ఎందుకు దొంగ అన్నారంటే గతం లోపల నరేంద్ర మోడీ గారిని ఏ రేంజ్లో ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడారు చంద్రబాబు గారు అన్నీ ఉన్నాయి, ఇప్పటికీ వీడియో క్లిప్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్లో వద్దని చెప్పారు. సో ఈయన అతి మంచితనంతో ఇలా చేసుకుంటున్నారు. మీకు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి తర్వాత నారా తెలుగుదేశం అనేది ఏది ఉందో అక్కడి నుంచి మొత్తం భ్రష్టు పట్టిపోయింది. నారా తెలుగుదేశం అనేది భ్రష్టు పట్టిపోయింది. ఓన్లీ పెద్ద ఆయన తెలుగుదేశం తప్పనిచ్చి రామారావు గారు దేవుడు గారు తర్వాత నాశనం అయిపోయింది. దాన్ని అప్పటి నుంచి అతుకులు ప్యాచ్లు వేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇండివిజువల్గా నిలబడి గెలవలేరు కూడా. జీవితకాలం చంద్రబాబు గారు చనిపోయే వరకు కూడా గెలవలేరు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారే మళ్ళీ నందమూరి వంశంలో దాన్ని నిలబెట్టే చరిష్మా ఉండేది. నాకు తెలిసి 34, 50-50
39 100% వస్తారు, రాగానే సీఎం అవుతారు. నాకు తెలుసు. ఓకే. ఎందుకు తెలుసు అంటున్నా అంటే దాని వేరే డిబేట్లో మాట్లాడుకుని నాకు తెలుసు మాట్లాడుతున్నా. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు గారు ఆయన డిఎన్ఏనే కన్నింగ్, ఇప్పటికైనా ఆయన మారి, ఎందుకంటే ఆయనకు చదువు చెప్పిన గురువులతో సహా మా నాన్నగారు కూడా మాది చిత్తూరు జిల్లా పీలేరు సమకాలీకులు, ఆయన మొత్తం ఆయన డిఎన్ఏ ఆయన జాతకం నేను చెప్తా, ఇప్పటి వరకు అది జరిగింది చెప్తా, జరగబోయేది కూడా చెప్తా, ఆయన గురించి నాకు అంత తెలుసు. సో ఇప్పటికైనా ఆయన మారి 2014లో నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు, లేదంటే ఆ రోజు కన్నా సపోర్ట్ చేయకపోతే తెలుగుదేశం అనేది చరిత్రలో చదువుకోవాల్సి వచ్చేది. పలానాప్పుడు రామారావు గారు పెద్ద ఆయన దేవుడు గారు పార్టీ పెట్టారు 82లో 83లో రూలింగ్ చేశారు అని, తర్వాత ఇలా ఇలా వచ్చింది అయిపోయింది. 14 తర్వాత, అంతకుముందు 9 ఏళ్ళు గవర్నమెంట్ లేదు, 14 తర్వాత ఇంకా అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది అని బుక్లో చదువుకోవాల్సిన పరిస్థితి. కోమాలోకి వెళ్ళిపోయిన తెలుగుదేశాన్ని నిలబెట్టారు పవన్ కళ్యాణ్ గారు. నిలబెట్టినప్పుడు మీరు ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు ఒక 5 years డిప్యూటీ సీఎం ఇవ్వాల్సింది, మీకు తీసుకోవడం తప్పటి ఇవ్వడం మీకు తెలియదు, మీ డిఎన్ఏ చంద్రబాబు గారు డిఎన్ఏకి తెలియదు అది. ఈయనేమో ఇవ్వడం తప్పటి తీసుకోవడం ఈయనకు తెలియదు కళ్యాణ్ గారికి. సరే ఇప్పుడైనా సరే ఆయన మారేయడం అనేది ఆయన జన్మలో బై బర్త్ వచ్చింది, బై డెత్ వరకు పోదు, మారదారు చంద్రబాబు గారు మారవు. ఇప్పటికైనా ఆయన 1 సంవత్సరం కన్నా ఇప్పుడు ఆయన సీఎం చేస్తే నెక్స్ట్ మళ్ళీ 5 yearsలో 2 years చేస్తాను అని కన్నా మాట ఇచ్చి ఇప్పుడు నేరుగా చేస్తే నెక్స్ట్ కన్ఫామ్డ్గా మళ్ళీ కూటమి వస్తుంది, మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అదే కన్నా ఇప్పుడు 1 year ఇవ్వకపోతే చెప్తున్నా, నారా తెలుగుదేశం అనేది గన చంద్రబాబు గారు బతుకున్నంత వరకు, నేను బతుకున్న వరకు ఓపెన్ ఛాలెంజ్ నారా తెలుగుదేశం. ఎందుకంటే నందమూరి తెలుగుదేశం కాదు ఇది. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తేనా నేను ఏదైనా నేను అరగుండు కొనుక్కొని చెప్పుడు ఆడాలు వేసుకొని తిరుగుతా, దేనికైనా నేను సిద్ధం. చెప్తున్నా కదా, ఎందుకంటే కళ్యాణ్ గారు అతి మంచితనాన్ని క్యాష్ చేసుకున్న వ్యక్తి చంద్రబాబు గారు. అది క్యాష్ చేసుకోవడానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఇంకా చేసుకుంటాను అని అంటే కుదరదు, అయిపోయింది. మేము ఒప్పుకునే పరిస్థితుల్లో కాపు బిడ్డలు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, వీర మహిళలు కార్యకర్తలు ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఆయన ఏదో డిఫాల్ట్ 15 సంవత్సరాలు ఇంకా చేస్తానన్నారు చంద్రబాబు గారి కింద. చంద్రబాబు గారు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా క్యారెక్టర్లు సరిపోరు. నేను ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడైనా చెప్తాను, నేను భయపడను, నేను హార్ట్ పేషెంట్ని, నాకు 2 ఆడపిల్లలు, నేను ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ క్రైసిస్లో అయినా నేను భయపడినాను. నా డిఎన్ఏ ఇలానే ఉంటుంది, ఎందుకంటే నేను మంచి కోసం పనిచేసేవాడిని. నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి బతుకున్న పొలిటీషియన్స్లో ఒక్క కళ్యాణాన్ని తప్పనిచ్చి ఎవ్వరు కూడా నిస్వార్థంగా సేవ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఇది. ఇప్పుడు ఈ మధ్య ఏదో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి తెలిసన్నారో తెలియకన్నారో ఒక కామెంట్ చేశారు, దాన్ని వెనక్కి తీసుకున్నారు. వల్ల ఆయన పెద్ద మనసు కావచ్చు, లేదంటే నేను తప్పు చేశానని ఆయన రియలైజ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. నాగబాబు గారు కామెంట్కి కావచ్చు, అండ్ నాదెండ్ల మనోహర్ గారు కామెంట్కి కావచ్చు, రియాక్ట్ అయ్యారు, ఆయన వెనక్కి తీసుకున్నారు. అక్కడికి అయిపోయింది, సర్దుముని అయిపోయింది. ఈ లోపల ఎవరో వచ్చి ఆంధ్ర పోలీసు వాళ్ళు ఆయన అరెస్ట్ చేస్తున్నారని ఒక ఫేక్ ప్రచారం చేశారు. కాదు, ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయరు, అంత ఫేక్ ప్రచారం పట్టించుకోకండి, నమ్మకండి అని కళ్యాణ్ గారు దాన్ని ఖండించారు. ఆయన ఏం తప్పు చేయలేదే, అంత హుందాగా ఖండించారు. దాన్ని బేస్ చేసుకొని ఈ మధ్య ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళ గుండె మీద చేసుకుని ఆలోచించాలి. ఎవరైనా సరే కళ్యాణాన్ని విమర్శించే ముందు వాళ్ళ కడుపుకు అన్నం కాకుండా పెంట తింటూ అంటే తప్పనిచ్చి బ్యాడ్గా మాట్లాడరు. ఎందుకంటున్నానంటే ఇవాళ అది తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా పక్కన పెడితే నిస్వార్థంగా ఆయనకు వస్తున్న రెమ్యునరేషన్ నుంచి 50% తీసుకుని ఖర్చు పెడుతున్నారు. ఇవాళ వరస్ట్ కేసు చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారు విమర్శించి ఎవరైనా కావచ్చు, నాకు బూతులు వస్తున్నాయి కంట్రోల్ చేసుకుంటున్నా, అది ఏ పార్టీ కావచ్చు, పార్టీ వ్యక్తులు కాకుండా వేరే వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు సంపాదించిన దాంట్లో మీ జీవిత కాలంలో 1 సంవత్సరం పాటు చాలు, జీవిత కాలంలో మొత్తంగా వద్దు, 5% అయినా సరే జనాలు ఖర్చు పెట్టిన దాఖలు మీరు ఉన్నారా? మీరు మనుషులేనా? కడుపుకు అన్నం కాకుండా పెంట తింటున్నారా? మీరు అసలు మీ గుండె మీద చేసుకుంటే మీరు చేసిన తప్పుకు మీరే మీ చెప్పుతో మీరే కొట్టుకునే పరిస్థితికి వస్తారు. మీరు ఒక బతుకున్న దేవుడు కళ్యాణ్ గారు నారా తెలుగుదేశం అని చెప్పారు. ప్రజెంట్ అదే తెలుగుదేశంలో బాలయ్యబాబు గారు కూడా ఉన్నారు. మరి నారా తెలుగుదేశం ఎలా అయ్యింది? బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే, అట్లా ఎమ్మెల్యేలు ఇవాళ అట్లా ఎమ్మెల్యేలు ఆ రోజు 294 ఉన్నారు, ఈవేళ 175 మంది ఉన్నారు. అందులో బాలకృష్ణ గారు ఒకరు. ఆయన ఏమన్నా పార్టీ ప్రెసిడెంటా? ఏంది ఆయన ఒక ఎమ్మెల్యే అంతే. ఓకే, మరి అట్లా నందమూరి ఫ్యామిలీలో అలా ఎత్తుకుంటే ఆ ఎమ్మెల్యే కాదు, ప్రతి ఒక్కరికి ఒక ఇంటి పేరు ఉంటుంది. అలా కాదు. ఈవేళ ప్రెసిడెంట్ ఏమన్నా బాలకృష్ణ గారా, లేదా సీఎం క్యాండిడేటా, సీఎంగా చేశారా, అప్పుడు మేము లెక్కలకు తీసుకుంటాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు బతుకున్న పొలిటీషియన్స్లో క్యారెక్టర్లో నెంబర్ 1 వచ్చి సీఎం రేస్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. 3 పార్టీలు ఉన్నాయి, 3 సీఎం రేస్లో ఉన్నారు. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చి కళ్యాణ్ అన్నకు ఉంది, సెకండ్ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, నేను ఒప్పుకుంటా. 3rd క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారు తరఫు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడితే 200 కోట్లు సంపాదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 100 కోట్లు పెడితే 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. జనసేన నుంచి గెలిచిన వాళ్ళు ఒక 100 కోట్లు పెడితే 50 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇది నేను ఓపెన్గా చెప్తున్నా. కానీ ఎక్కువ దుర్మార్గానికి పాల్పడుతుంది తెలుగుదేశం, రెండో దానికి దుర్మార్గానికి పాల్పడుతుంది వైసీపీ. జనసేనలో కూడా ఒక కళ్యాణాన్ని కాకుండా మిగతా వాళ్ళ పద్ధతులు నేను అనట్లేదు, నేను ఒప్పుకుంటున్నా. కాకపోతే కళ్యాణన్న సీఎంగా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా పడిపోతుంది, మిగతా వాళ్ళందరూ కూడా జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలకి పడిపోతుంది. భయం ఉచ్చ పోసేసుకుంటారు కళ్యాణాన్ని అంటే, ఓపెన్గా చెప్తున్నా. మొన్న కందుల దుర్గేష్ గారికి ఎలా ఇచ్చారు ఆయన చూశారు. కొంతమంది అన్నారు అది డ్రామా అని, డ్రామా అన్న వాళ్ళు పెట్ట తింటున్నారు. సో ఆయన నాకు తెలుసు, ఆయన సీఎంగా ఉంటే ఉచ్చ పోయించేస్తారు. జనసేనలో ఏ ఎమ్మెల్యే ఎంపీ ఫ్రాడ్ చేయడానికి లేదు. అవసరమైతే నెక్స్ట్ ఎమ్మెల్యేగా మేము కంటెస్ట్ చేయము, మా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఊరికే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మా అసలు డబ్బులు కూడా మాకు రాలేదని వెళ్ళిపోవచ్చేమో తప్ప నుంచి పోయిచ్చేస్తారని, ₹1 సంపాదించుకునే అవకాశం అయితే ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో చెరువు కబ్జా చేశారని బాగా ట్రోల్స్ వస్తున్నాయి, దాని గురించి మీ కామెంట్ ఏంటండి? ఇప్పుడు ఇంకా బూత్ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు భూమి కబ్జానా లేదంటే డబ్బుల పక్కన పెడితే, ఇండియాలో ఎవరైనా సరే ఒక అమ్మకి అబ్బకు పుట్టింటే, ఇండియా మొత్తానికి చెప్తున్న సవాల్ నేను, కళ్యాణ్ అన్నగన ₹1 ఈయన ఇవ్వడం తప్ప నుంచి తీసుకున్నారని కనుక ప్రూవ్ చేస్తే, ఒక అమ్మ బాబు పుట్టిన ఎవరైనా నా గొంతు కోసుకుంటా, ఆ గొంతు కోసుకుంటా. వీళ్ళు ఏదో వీళ్ళ పర్సనల్ ఇమేజ్ని పెంచుకోవడానికి తప్పనిచ్చి ఇంకా అట్లాంటి నాకు ఇంకా ఎంతకంటే బూతికి నేను మాట్లాడలేను కదా. జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడు రాబోయే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి ఎంత ఫరక్ ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఇండివిజువల్గా లేదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు 24 మంత్రులు, ఆయన జస్ట్ ఒక మంత్రి అంతే. సెకండ్ ప్లేస్ లో లోకేష్ బాబు గారు ఉన్నారు. వీళ్ళంతా ఆయన చేసుకుంటున్నారు, ఆయన సంపాదించుకుంటున్నారు. సెకండ్ ప్లేస్ ఆయన చెప్పాలంటే, ఫస్ట్ ప్లేస్ ఆయనే. ఇంకా చెప్పాలంటే డెప్త్గా వెళ్ళి చంద్రబాబు గారు సెకండ్ ప్లేస్ అంతే, సీఎంగా ఉన్నారు తప్పనిచ్చి. ఆయన ఏముంది, ఆ 23 ఒక మినిస్టర్ అంతే. ఆయనకు సేమ్ సంబంధం ఉంది. ఏమైనా రాజ్యాంగంలో డిప్యూటీ సీఎంకి ఏమైనా సపరేట్గా ఏమైనా ఇది ఇచ్చిందా రైట్స్? అదేం లేదు. ఇక్కడ ఉండేది 2 గవర్నమెంట్లు వచ్చాయి. వైసీపీ గవర్నమెంట్ దీంతో పోల్చుకుంటే ఎంతో బెటర్. ఇతనికి ఖచ్చితంగా అయితే అతను దొంగ అంతే తప్పనిచ్చి చాలా బెటర్. కాకపోతే ఎందుకంటే ఆయన చేసిన ఒకే ఒక తప్పు ఏంది, 3 రాజధానులు అనేది ఆయన మేనిఫెస్టో చెప్పకుండా ఒక తప్పు చేసేశారు 2019. ఆ ఒక్క తప్పు నుంచి మీతో అన్ని కూడా ఆయన మేనిఫెస్టో ఇచ్చి చేశారు. ఆయన విషయంలో మగోడు. తర్వాత ఆయన చేసిన 5 తప్పుల వల్ల గవర్నమెంట్ పోగొట్టుకున్నారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా. ఇప్పుడు ఆయన ఘోరంగా జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ గారు అంత పని చేస్తే ఆవిడని వాడుకొని రాజ్యసభ ఇవ్వకుండా ఎవరో మహారాష్ట్ర వ్యక్తికి, ఇంకెవరో ఆర్కృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి ఈమె బిస్కెట్ వేశారు. తర్వాత రెండోది, పక్కన తెలంగాణలో అన్ని బ్రాంచ్లు పెట్టి రేట్లు రీజనబుల్గా పెట్టి ఆన్లైన్ సిస్టమ్ పెట్టి, ఆఫ్లైన్ సిస్టమ్ పెట్టి ఏపీలో రేట్లు పెంచి పిచ్చి బ్రాండ్లు పెట్టి అదో తప్పు చేశారు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, ఆ పాస్బుక్ల మీద ఈయన దరిద్రంగా ఈయన ఫోటో వేసుకుని అది ఇంకో తప్పు చేశారు. మీకు చంద్రబాబు గారు నిజంగా గెడ్జ్ ఉంటే, బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే 6 లక్షలు అయిపోయిన తర్వాత తీసుకొని 5 ఏళ్ళు లోపల పెట్టుకోవాల్సింది. మీ పర్సెప్షన్ మీ గెడ్జ్ తీర్చుకోవాల్సి ముందుగా చేసుకున్నారు. ఇదొకటి. ఇట్లాగా ఆయన చేసిన 5 మిస్టేక్స్ వల్ల 5 సంవత్సరాలైనా గవర్నమెంట్ లాస్ అయ్యారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ 3 రాజధానులు పెట్టి సక్సెస్ అవ్వాలి. అదో పిచ్చి పని చేశారు ఆయన. సో దీనివల్ల అంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేసుకున్నారు తప్ప నుంచి బయట జనాలు వచ్చి చేయాలి. ఎందుకంటే జనాలు బ్రహ్మరథంగా పట్టారు. ఆల్మోస్ట్ 40% ఓటు బ్యాంక్ ఇచ్చారు, బ్రహ్మరథం పట్టారు. ఆయన మోసం చేసుకుంటే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నువ్వు మోసం చేసుకుంటే అది నీ బాధ్యత, నీ కర్మ అది. అట్లా ఆయనే మోసం చేసుకున్నప్పుడు ఈ రోజుకి ఆయన పవన్ కళ్యాణ్ కలిశాడు, బీజేపీ కలిసింది అని ఆయనే మోసం చేసుకుంటున్నాడు. ట్యాంపరింగ్ జరిగింది. మరి అప్పుడు ఆ రోజు మీరు 150 ఓటేసినప్పుడు కూడా ట్యాంపరింగ్ జరగాలి కదా. అవన్నీ ఓ సామెత ఉంది, అట్లా ఉంటుంది. ఎందుకులే కానీ అదే చెప్తారు, డి మంగళవారం అని, అలాంటి సామెతలు ఇవన్నీ. కాబట్టి అది అర్థమైంది డి అంటే జనాలకు. కానీ కాబట్టి ఒకటి, ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు అనే వ్యక్తి పోల్చుకుంటే 100% బెటర్. కళ్యాణ్ పోల్చుకుంటే కాదు నేను చెప్పేది. ఒకటి కళ్యాణానికి పిచ్చేందంటే సీఎం పిఎం ఇవి కాదు, నేను పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాను కదా అని. కానీ ఇవాళ అది ఒప్పుకోవట్లేదు జనాలు. ఎందుకంటే దొంగల రాజ్యం అయిపోయింది. ఇవాళ ఇండియాలో సీఎం రేస్లో 2 ఉన్నారు. ఒకళ్ళు ఏవో ఎత్తున్నారు గారు ఆల్రెడీ సీఎం, ఇంకో ఆయన కళ్యాణ్ గారు. ఇంకెవరిని యాక్సెప్ట్ చేయట్లేదు సీఎంల కింద. కాబట్టి కళ్యాణ్ అన్న ఒకసారి సీఎం అయితే బ్యాంచ్ అని చెప్తున్నా, ఒక అమ్మ అబ్బా పూటి చెప్తున్నా, చచ్చిపోయేవరకు ఆయన మళ్ళీ ఆయన సీఎంగా వదులుకోరు. అది ఎవరైనా రాని, తర్వాత ఏ పార్టీనైనా ఆయన బ్యాంక్ చేతి వదులుకోరు. ఆయన ఆంజనేయుడి బలం ఆంజనేయుడికి మనం గుర్తు చేస్తే కానీ తెలియదు. అట్లా ఆయన బలం ఆయనకు తెలియట్లా. మాకు ఎంత బాధ వేస్తుందో మాకు తెలుసు.
15 ఏళ్ళు చేస్తానంటే మా గొంతులు కోసుకోవాలనిపించింది. మాకు ఎంత బాధ వేసింది మాకు తెలుసు. ఎందుకంటే ఆయన కాలుగోటి చంద్రబాబు నాయుడు గారు ఎవరు సరిపోరు. ఒక యోగి ఆదిత్యనాథ్ గారు కళ్యాణ్ అన్న తప్పనిచ్చి సీఎంలుగా, తర్వాత విజయ్ గారు కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఆయన కూడా మెచ్చుకుంటారు నాకు తెలిసి. ఆయన కూడా ఇంకో యోగి ఆదిత్యనాథ్ గారు కళ్యాణ్ అన్న రేంజ్కి వెళ్తారని నాకు నమ్మకం ఉంది. వెళ్ళాలని కోరుకుంటున్నా. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం గారిని కూడా అనుకుంటున్నా వెళ్ళాలని. సో అట్లా కళ్యాణ్ అన్న క్యారెక్టరు ఎవ్వరు సరిపోరు. కాకపోతే ఈ రోజు ఉన్న వాళ్ళు సెకండ్ ప్లేసు జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకుంటారు, థర్డ్ ప్లేసే చంద్రబాబు నాయుడు. సో అట్లాగా ఆయన ఏదో లోకేష్ బాబు గారు ముచ్చట పడుతున్నారు. ఒకసారి సీఎం చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఈ జన్మకు మళ్ళీ నేను బతుకుంటానో తెలియదు, తర్వాత గవర్నమెంట్ వస్తుందో తెలీదు, మా అబ్బాయి కోరిక తీర్చేసుకుంటాడు. ఇదే చాక్లెట్ పపరమటిగా సీఎం చేయడానికి. ఇక్కడ ఆల్రెడీ కళ్యాణ్ అన్న 2007 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో జనసేన పార్టీని అంత లెవెల్కి తీసుకెళ్ళి హైదరాబాద్ తెలంగాణ రీజన్లో కూడా కావాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? నెక్స్ట్ ఏమన్నా ఫ్యూచర్ వ్యూ ఉందా? ఆయన పార్టీ వచ్చి 2014లో పెట్టారు. 2008 నుంచి ఆయన పాలిటిక్స్లో ఉన్నారు ప్రజారాజ్యంలో. 1996 నుంచి సేవ చేసుకుంటున్నారు. మీకు కూడా అదే చెప్పా. 96 నుంచి సేవ చేస్తున్నా సరే ఆయన డిఎల్ఎం సీఎం అవ్వాలనే అంటెన్షన్ ఆయనకి లేదు. 2008లో ప్రజారాజ్యంలో యూత్ వింగ్ చేసినప్పటికి ప్రెసిడెంట్గా ఆయనకి లేదు. 2014లో పెట్టినప్పటికీ లేదు. కానీ పబ్లిక్లో ఏమనుకుంటున్నారంటే జనసేన అభిమానుల, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల, కాపు బిడ్డల ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్కి మించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో లేడు. ఓకే. కాబట్టి ఒక్కసారి కన్నా కళ్యాణ్ అనే వ్యక్తి కన్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కన్నా వచ్చి సీఎం సీట్లో కూర్చుంటే వేరే ఎవరు సీఎం సీట్ వైపు రాలేరు. ఓకే. కాకపోతే జాకీలేసి ఆయన అతి మంచి ఆయన క్యాష్ చేసుకుంటూ లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు జాకీలేసి లేపి ఆ సీఎం సీటు వైపు రానికుండా అతన్ని మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. ఓకే అని ఇంకా కొంతమంది ఏమంటున్నారు అని అంటే ఫోన్లు చేసి నాకు ఇలా నేను మళ్ళా మాట్లాడకంటారా, తప్పురా, బాడుకో నా కొడుకులా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. నా ఫ్రెండ్సే ఆయనకి ఏదైనా మెంటలీ డిజార్డర్ పర్సనారా, ఆయన ఏందిరా చంద్రబాబుకి 10 ఏళ్ళు ఊరికేం చేస్తానంటాడు, అయినా ఉందా లేదా కొంచెం ఉన్నా అనేసి ఎంతమంది నాతో ఎలా మాట్లాడారు నాకు తెలుసు. కాపిటల్ కావచ్చు, వేరే కాస్ట్, వేరే మతాల వాళ్ళు కూడా మాట్లాడారు మొత్తం ఆంధ్రప్రదేశ్ సంవత్సరాలు. సో ఒకటి కళ్యాణ్ అన్న చేసిన 2 మిస్టేక్స్ ఏంటంటే ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఈరోజు వరకు క్షేత్రస్థాయి నుండి అంటే వార్డు మెంబర్ నుంచి ఎంపీ స్థాయి వరకు క్యాండిడేట్స్తో మమేకమై ఉండాలి. క్షేత్రస్థాయి నుంచి ఆయన పబ్లిక్తో మమేకం ఉండాలి. అది తప్పు చేశాను, ఒప్పుకుంటా నేను. అండ్ రెండోది అతి మంచితనంతో చంద్రబాబు అనే వ్యక్తిని 2014లో కానీ 2024 కానీ సపోర్ట్ చేయడం చాలా బ్లండర్ మిస్టేక్ అయిపోయింది. ఎందుకంటే 2014 ఈయన సోలోగా చేసింటే 2019 ఎట్లా చేసింటే ఈ డెఫినెట్ వాళ్ళిద్దరికి ఒక ఈయనకి ఇచ్చారు. ఇప్పుడైనా సరే ఈయన కన్నా చంద్రబాబు మాయలో నుండి రిలీజ్ అవ్వాలా, చంద్రబాబు జైల్లో నుంచి రిలీజ్ అవ్వాలని జనాలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే చెప్తున్నా కదా 2034 50-50 39 జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు, డైరెక్ట్ సీఎం అయిపోతారు. ఓపెన్గా చెప్తున్నా. అక్కడ నుంచి ఇంకా వేరే నందమూరి సగం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ పెద్ద ఆయనతో. ఈ గ్యాప్లో మనం చేసుకోవాల్సింది 2 టైమ్సే ఉంది మనకి టైం. ఇంకా ఏముంది 29-34 తర్వాత మన టైం మన చేతిలో లేదు. ఈ 2 దఫాల్లో అట్లీస్ట్ ఒక దఫా అన్న కళ్యాణ్ అన్న కూర్చుంటే ఆ లెక్కల చరిత్రలో రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ రా దేవుడు, ఓపెన్గా చెప్తున్నా ఇది జరుగుతుంది. సో దీనికోసం ఆయన మనసు మార్చుకోవడం కోసం, మనసు మార్చే ప్రయత్నం కోసం ఇవాళ మేము ఎంత చేయాలంత చేస్తాం. నేను 175 కాన్స్టిట్యున్సీలోని పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో, కాపు బిడ్డలతో మమేకమై ఉన్నా, ఎవ్రీ డే టచ్లో ఉన్నా. నేను దీనికోసం ఎంతవరకు వెళ్తాను, నన్ను ఏదైనా చేస్తానన్నా నేను పట్టించుకోను లైట్ వేరే పార్టీలు. ఒకటే కళ్యాణ్ అన్న గుర్తించాల్సింది, మునిగిపోయి ఎవడో నిలబెట్టింది కళ్యాణ్ అన్న. ఆ విశ్వాసం చంద్రబాబుకి లేదు. అది ఆయన గుర్తించాలి. వాడుకుంటానంటే ఎంతకాలం వాడుకుంటారు? సరే మీరు వాడుకోవడానికి రెడీగా ఉండొచ్చు, మేము రెడీగా లేం కదా. కాపు బిడ్డలు కావచ్చు, కళ్యాణ్ అభిమానులు, కళ్యాణ్ అన్నకుండే అభిమానులు ప్రపంచంలో బ్యాన్ చేస్తే ఏ హీరోకు లేరు. బ్లడ్ పెడతారు, ప్రాణం ఇస్తారు. రాబోయే భవిష్యత్తులో నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద ఛాలెంజ్ అవ్వబోతున్నారు? అమ్మో పెద్ద జోక్ కదా. ఈ అమ్మ బొడవ జబర్దస్త్లో కూడా తెలియదు ఈ జోక్. కానీ ఈ టర్మ్ వదిలేస్తే నెక్స్ట్ 2 years ఇలేదు అనుకోండి కళ్యాణ్. ఇంకా రాదు కదా, కూటమి రాదు, వచ్చేది వైసీపీ. బట్ 100% స్ట్రైక్ రేట్తో కళ్యాణ్ అన్న గెలుస్తారు. వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎంపీలు ఆయన ముష్టేస్తారు. ఒక 25-3 మాకు తిరుమల ప్రసాద్ దగ్గర తీసుకుంటాం. మీకు సెకండ్ టైం రిపీట్ చేస్తున్నా, రాదు కదా. అటుకు అయిపోయాం 34, ఇన్ కేస్ 34 అప్పుడైనా సరే కళ్యాణ్ అన్న
ఆయన పందం మార్చుకొని బయటకు వస్తే ఆయనకు అవకాశం ఉండొచ్చు. లేదనుకుంటే 34 జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఆయనకు ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సెకండ్ టైం ఉండొచ్చు. అంతే తప్పనిచ్చి ఆయన అట్లీస్ట్ ఇప్పటికైనా కళ్యాణ్ అన్న పందం మార్చుకుంటే నెక్స్ట్ ఇయర్ రావడానికి 50-50 ఉంది ఛాన్సు 29లో. లేదంటే 34లో 100% చెప్తున్నా, నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు ఇద్దరు ఆడబిడ్డలు, కళ్యాణ్ అనే సీఎం. ఓకే, ఆ విషయం కళ్యాణ్ అన్న బలాన్ని కళ్యాణ్ అన్న గుర్తు చేస్తున్నాం మేము. అయితే ఆ పవన్ కళ్యాణ్ గారి స్ట్రెంత్ని వీక్ చేయడం కోసం చాలామంది రీసెంట్గా తను ఒక సుగాలి ప్రీతి అనే కేసులో తనకు సపోర్ట్ చేయట్లేదని వాళ్ళే చెప్పారా? పవన్ కళ్యాణ్ గారి స్ట్రెంత్ని తక్కువ చేయడం కోసం ఎవరైనా చెప్పించారు అని అనుకుంటున్నారా మీరు? అసలు సుగాలి ప్రీతి అనే కేసు 2015లో చంద్రబాబు సీఎం. మీరు చంద్రబాబు కాలర్ పట్టుకోవాల్సింది. ఆ మేనేజ్మెంట్ బాస్టర్డ్స్ ఉన్నారే, వాళ్ళు రేప్ చేసి ఆ పాపని చంపేశారు, 10th క్లాస్ పాప నా బాస్టర్డ్స్. మీరు ఆ రోజు గవర్నమెంట్ ఉన్నది టీడీపీ, వెళ్ళి చంద్రబాబు కలర్ పట్టుకోకుండా మీరు ఈయన మీద పడుతున్నారేంటి? ఆ తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డి తర్వాత కాలర్ పట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత ఒప్పుకోవాలి అతన్ని. ఎందుకంటే కనీసం చంద్రబాబు వాళ్ళ కులపరంగా కావచ్చు, వాళ్ళకి కొన్ని రాయల్టీస్ ఉన్నాయి. అంటే ఆ రోజు ఆ కేసుకు రిలేటెడ్గా కొన్ని గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి సబ్సిడీస్, అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు. బట్ వాళ్ళ ఇంట్లో నుంచి ఇవ్వకపోయినా ఎంతో కొంత అతనితో పోల్చుకుంటే ఇతను చేశారు. కానీ జరిగింది చంద్రబాబు టైంలో. చంద్రబాబుని నిలదీయాలి, జగన్మోహన్ రెడ్డిని కూడా నిలిచేసి ఉండొచ్చు, కానీ అతని టైంలో జరగకపోయినా అప్పటికే ఆయన బయటకు వచ్చేసారు. అనవసరంగా మద్దతు ఇచ్చారు, నా కర్మగాలి అని చెప్పి బయటకు వచ్చేసారు. ఎవరు? మన పవన్ కళ్యాణ్ అన్న. ఆ తర్వాత జరిగిన విషయం ఇది. తర్వాత మీరు అన్నట్టు సుగాలి ప్రీతి ఆయన ఎంతవరకు ట్రై చేశారు, అది చేయలేదు, కప్పిపుచ్చుకోవట్లా. ఓకే, కానీ అల్టిమేట్ ఆయన సీఎం కాదు, ఇప్పుడు కూడా చంద్రబాబు సీఎం. మీరు చంద్రబాబు నిన్న అడగండి, ఆయన అడిగిండొచ్చు నేను ఫస్ట్ సంతకం పెట్టిస్తానని, కానీ ఆయన కాదు సీఎం రేస్ పదవి గురించి మాట్లాడుకుంటే విజయ్ గారు ఫస్ట్ టర్మ్ లోనే సీఎంగా ఎదిగారు, పవన్ కళ్యాణ్ గారు కాలేకపోయారు. మెయిన్ రీజన్ ఏమంటారు? కొంతమంది చరిత్రలో పుట్టిన తర్వాత వాళ్ళకు చరిత్ర ఉంటుంది. పవన్ కళ్యాణ్ అన్న చరిత్ర ఒక పుట్టుక, రాసుకోండి, బెంచ్ మీరు ఇది పెట్టుకోండి కానీ తమ్లైన్. కొంతమంది పొలిటీషియన్స్ పుట్టిన తర్వాత వాళ్ళకి చరిత్ర స్టార్ట్ అవుతాయి. అది రామారావు గారు కావచ్చు, రంగా గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పుట్టుకే ఒక చరిత్ర. మీరు ఇంత పర్టికులర్గా పొలిటికల్ గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? కారణం కాదు, నా లైఫ్ అంబిషన్ రెండే. ఒకటి కళ్యాణాన్ని సీఎంగా చూడాలి. నేను ఏపీ కార్పొరేషన్కి వరస్ట్ కేసులో 1 year అయినా సరే చైర్మన్గా చేయాలి. 100% చేస్తా. అది ఈ టర్మ్ చేయకపోవచ్చు, నెక్స్ట్ టర్మ్ చేయకపోవచ్చు, ఆ టర్మ్ కావచ్చు, చేయడం కన్ఫర్మ్. నేను చెప్తున్నా, బ్యాంక్ చేస్తా. నేను మాట ఇచ్చానంటే తోపు నా కొడుకుని చేస్తా. మనం ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఆడదాం. 1 word లేదా 1 answer. ఇప్పుడు మీకు తెలిసిన ఎస్ ఆర్ నో అని చెప్పండి, లేదంటే రెండు ఆప్షన్స్ ఇస్తే దాంట్లో ఏదైనా ఏది సూటబుల్ అది చెప్పండి. మీరు ప్రజెంట్ ఇండియాలో ఏ సీఎం బెస్ట్, విజయ్ ఆర్ యోగి ఆదిత్యనాథ్? ఇప్పుడు ఒకేసారి మీకు జబర్దస్త్ నుంచి కావచ్చు, మాస్ జాతర నుంచి కావచ్చు పిలుపు వస్తే రెండిట్లో దేనికి వెళ్తారు? నాకు సినిమా ప్రయారిటీ ఫస్ట్, తర్వాత ఏది వచ్చినా వెళ్తా. ఏది వచ్చినా ఎనీవన్, షార్ట్ ఫిలిమా, వెబ్ సిరీసా, సీరియలా, టీవీ షోస్, ఎనీవన్ ఐ కెన్ డూ. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద సినిమా. ఇప్పుడు మన ఇండియా వైజ్గా ఎక్కడ చూసుకున్నా హిందుత్వం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ముస్లిమిజాన్ని సపోర్ట్ చేస్తాం, క్రిస్టియనిజాన్ని సపోర్ట్ చేస్తాం, ఇద్దరిని గౌరవిస్తాం, ప్రేమిస్తాం. కానీ ఈ పాస్టర్స్లో విజయ్ సబ్బాల ఫోటో చూపిస్తా, చూసుకోండి. ఇతను కాళ్ళు మొక్కుతా, నాకన్నా చిన్నోడు, ఇతను కాళ్ళు మొక్కుతా, ఇతను తప్ప నుంచి అంతా బేకర్ నా కొడుకులు పాస్టర్. ఓపెన్గా చెప్తున్నా, క్రిస్టియన్లో పాస్టర్స్ అంతా డాష్ నా కొడుకులు. ఓకే, నేను బూత్ మాట్లాడా, నాకు గుర్తుంది. క్రిస్టియనిజం తీసుకున్న వాళ్ళంతా మంచోళ్ళు, అమాయకులే. కానీ అందరూ దశభాగం బొక్కల భాగం అని 10% అని ఈజీ మనీకి అలవాటు పడిపోయి దొంగ పాడుకోలు మొత్తం వీళ్ళను జంత్రణ శోత్రణ తోంటాం. కొంచెం ఆయిల్ శోత్ర శుద్ధ బాగా అయిపోయి ఈ డ్రామాలు. అట్లాగే ప్రకాష్ రాజ్ అనే వాడికి ఇచ్చేసారు, వాడి దగ్గరలో వాడి నేచర్ తీసుకెళ్ళిపోతుంది. ఇంకేముంది మీరు అడగండి. హిందూ ధర్మాన్ని ఇప్పుడు సీఎం ఎక్స్-సీఎం స్టాలిన్ గారు అబ్బాయి వాడిని చెప్తే కూడా గవర్నమెంట్ ఇది చేసినా సరే, వాడు ఫస్ట్ డేనే విజయ్ గారితో కూర్చొని అసెంబ్లీలో హిందూయిజాన్ని నిర్మూలించాలన్నాడు. ఒరే నీ బందరారే, నీ పడిపోయింది ఏం పేరు, ఉదయనిధి స్టాలిన్. ఆ బొక్కలో స్టాలిన్. కానీ ఒరే నువ్వు చూసుకోరా, నీ ముఖం అర్థం లేచి. సో ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసిన చరిత్ర. వీడి బతుకంత కానీ చెప్తున్నా ఓపెన్. హిందూయిజం మేము ముస్లిమ్స్ మా అన్నదమ్ములు, క్రిస్టియన్స్ మా అన్నదమ్ములు. ఈ విజయ్ గారు తప్ప నుంచి ఇంకొకరిద్దరు ఉండొచ్చు ఇలాంటి. మీరు అంతా దొంగపాడుకోవాలి. ఎవరు? ఈ పాస్టర్లు అన్నారు. ఈజీ మనకి అలవాటు పడిపోయి శోత్రణ ఏం చేసి ఈ డ్రామా అంతవరకు మాలో బయటకి అంటే బాగున్నారు అటు ఇటుకొచ్చు అంటారు. సార్ ఇప్పుడు మీరు అంటున్నట్టే దొంగ పాస్టర్స్ లాగానే చాలామంది కూడా హిందుత్వాన్ని వదిలేసి
క్రిస్టియానిటీని తీసుకుంటున్నారు, దానికి మెయిన్ రీజన్ ఏమవచ్చు? రీజన్ ఏముంది బ్రదర్, ఇప్పుడు వాడెవడు వాడి పేరు ఏందబ్బా, మొన్న వాడే స్క్రిప్ట్ రాసుకుని వాడే చేసుకున్నాడు, పేరు ఏంది ఆడ ఆ పాడేరులో. అట్లాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. దానికి దౌర్భాగ్యం, మన పోలీసు వాళ్ళు వాడిని బాగా వేసి లోపలేశారు. వాడి పేరు ఏంది, అభినయ దర్శని, అమ్మ కర్మ, వాడి పేరు కూడా నేను చెప్పాల్సిన దౌర్భాగ్యం నాకు ఏర్పడి. ఇట్లాంటి బాడుకోలంతా వెళ్ళి పాపం అమాయకులు ఉంటారు కదా, కొంతమంది న్యూట్రల్గా ఉంటారు, కొంతమంది హిందువులు ఉంటారు, వాళ్ళు మీకు అవి బెనిఫిట్స్ వస్తాయి, ఈ బెనిఫిట్స్ వస్తాయి, మీకు ఇలా మేలు జరుగు అలా మేలు, ఆ అమాయకుల్ని మోటివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి దీంట్లోకి మారుస్తున్నారు. ఈ మార్చి ఎక్కడో వేరే దేశాల నుంచి క్రిస్టియన్ ఫండ్ తీసుకొని వచ్చి వీళ్ళు దొబ్బుతున్నారు. ఇట్లాంటి నా చెత్తనా కొడుకులు ఎవరు, ఈ అభినయ దర్శనం అంటారు కాబట్టి మారుతున్నారు తప్ప. అంటే సో ఒకటే మీరు బ్రదర్, క్రిస్టియనిజం పుచ్చుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళు మంచి అమాయకులు ఉన్నారు. మిగతా ఈ పాస్టర్ వృత్తి తీసుకొని ఇది మనకి అలవాటు పడి ఆడ వెళ్ళి చర్చిలో ఏదో మాట్లాడుకుని సాయంత్రం పోయి తాగేసి అందరూ ఆ బ్యాచ్ బాడుకోల గురించి మాట్లాడతారు. మీద అంతా బాడుకో డాష్ నా కొడుకులే, నన్నేం పర్సనల్గా టార్గెట్ చేసినా. మీకు నచ్చిన డైరెక్టర్ రాజమౌళి ఆర్ పూరి? ఇద్దరు కూడా కాదు, సుకుమార్ సార్. మీరు వీళ్ళలో ఎవరి వైపు ఉంటారు అని అడిగితే ఎవరి వైపు ఉంటారో నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి. రోజా ఆర్ నాగబాబు? నాగబాబు అన్న. రోజా గారు ఈ జన్మలో పార్టీ మెంబర్ కూడా గెలవలేరు, గెలిస్తే చెప్పులారాలు వేసుకుంటారు. జగన్ ఆర్ పవన్ కళ్యాణ్? కళ్యాణ్ అన్న. ఈ జన్మకి ఎవరు కళ్యాణ్ అన్న దగ్గర ఎవరు రాలేరు. పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు? ఆబ్వియస్లీ కళ్యాణ్. అసలు చెప్పే కదా, ఫస్ట్ కళ్యాణ్ అన్న, తర్వాత జగన్మోహన్ రెడ్డి, తర్వాత చంద్రబాబు అని చెప్పే కదా. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసాక ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి సార్ మీరు హెయిర్ స్టైల్ మార్చుకున్నారు, చాలా బాగున్నారు, మిమ్మల్ని కామెడీ హీరోగా పెట్టి ఒక సినిమా చేద్దాం అంటే మీరు ఎస్ ఆర్ నో? నన్ను ఎందుకు కామెడీ హీరోగా పెట్టి చేస్తారు బ్రదర్? నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని, నన్ను ఎందుకు పెట్టి చేస్తారు? వాళ్ళు డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారు? నాకు ఎవరు హీరోగా పెట్టి డబ్బులు పోగొట్టుకోకండి నాయన, మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా.